అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచంపై ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్ బాదుతున్నాడు. ఇక ఇండియా విషయానికి వస్తే రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నామని చెప్పి 25% జరిమానా విధించాడు. అంతకుముందు 25% కూడా విధించాడు. మొత్తం కలిపి 50% బాధేశాడు. ఇక ప్రపంచంలో అత్యధికంగా పన్ను విధించింది మాత్రం ఇండియా, బ్రెజిల్ పైనే. ఇక బ్రెజిల్ విషయానికి వస్తే బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ బోల్సోనారో ట్రంప్కు అత్యంత సన్నిహిత మిత్రుడు కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ లుల్లు డిస్వాల్పై అక్కస్తో ఏకంగా 50% పన్ను బాధేశాడు. మరి అదే చైనా రష్యా నుంచి బిలియన్ల కొద్ది డాలర్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటుంటే చైనా వైపు కన్నెత్తి చూడడానికి ట్రంప్ సాహసించడం లేదు. ఇక దీనికి కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారీ ఎత్తున సుంకాన్ని బాదాడు. అదే చైనా కూడా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నా పన్ను బాదడం లేదు. ఎందుకు ఈ తారతమ్యం? దీనికి రాజకీయ విశ్లేషకులు మాత్రం రాజకీయ ఆర్థిక కారణాల వల్ల ట్రంప్ చైనా జోలికి పోవడం లేదని చెబుతున్నారు. ఇక రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాల విషయానికి వస్తే చైనా గత ఏడాది 109 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. చైనా దేశీయ అవసరాలకు రష్యా చమురు 20% వరకు తీరుస్తున్నట్లు చైనా ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇక దీనికి వ్యతిరేకంగా ఇండియా గత ఏడాది అంటే 2024లో రష్యా నుంచి 88 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. గత 4 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఇక ఈ డబ్బుతో రష్యా గత 4 సంవత్సరాల నుంచి నిలదొక్కుంటోంది. అంటే ఇటు చైనా అటు ఇండియాలు ఆర్థికంగా ఆదుకున్నందువల్లే పుతిన్ ఎక్కడా తగ్గకుండా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగిస్తున్నాడని అమెరికా మండిపడుతోంది. ఇక తాజాగా అమెరికా రాజకీయ పార్టీలు కొత్తగా ఓ బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. రష్యా యాక్ట్ ఆఫ్ 2025ను తీసుకువచ్చి రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించాలని ట్రంప్కు సిఫార్సు చేస్తున్నాయి. ఒకవేళ బిల్లు అమల్లోకి వస్తే ట్రంప్ రష్యా నుంచి దిగుమతి చేసుకునే దేశాలపై 500% వరకు టారిఫ్ విధించే అధికారం దక్కుతుంది. ఇక అమెరికా సెనేటర్లు ఈ బిల్లు ట్రంప్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. మరి చైనాపై టారిఫ్ విధించడానికి ట్రంప్ ఎందుకు తటపటాయిస్తున్నాడు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా ఉండగా ఈ నెల 15న అలస్కాలో పుతిన్తో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు విఫలమయ్యాయి. అదే రోజు ఫాక్స్ న్యూస్ ట్రంప్ను ఉద్దేశించి ఈ రోజు చర్చలు విఫలమయ్యాయి. మరి రష్యా నుంచి చైనా ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. మరి రెండో రౌండ్ టారిఫ్ బీజింగ్పై బాదుతారా అని ప్రశ్నించింది. దీనికి ట్రంప్ స్పందిస్తూ దాని గురించి తాను ఆలోచించడం లేదని చెప్పాడు. వచ్చే 2 లేదా 3 వారాల తర్వాత దాని గురించి ఆలోచిస్తా, ప్రస్తుతానికి దాని గురించి తాను ఆలోచించడం లేదని ట్రంప్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ చెప్పారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం బీజింగ్తో దూకుడుగా ట్రంప్ పోదలుచుకోలేదని చెబుతున్నారు. దీనికి ట్రంప్ కొంతకాలం పాటు వేచి చూసి బీజింగ్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నాడు. ప్రస్తుతం అమెరికాకు రేర్ ఎర్త్ మినరల్స్ అత్యవసరం. రేర్ ఎర్త్ గ్రూప్ విషయానికి వస్తే మొత్తం 17 కీలకమైన ఎలిమెంట్స్ మిళితమై ఉంటాయి. తయారీ రంగానికి చెందిన ఇండస్ట్రీతో పాటు ఆటో విడిభాగాలు, క్లీన్ ఎనర్జీ, మిలిటరీ, టెక్నాలజీ రంగాల్లో రేర్ ఎర్త్ మెటీరియల్ విరివిగా వాడుతూ ఉంటారు. ఇక రేర్ ఎర్త్ మెటీరియల్ రంగంలో గ్లోబల్ మార్కెట్లో చైనా తన హవా నడిపిస్తోంది. కాగా అమెరికాకు చెందిన అతిపెద్ద కంపెనీలు చైనాకు చెందిన ఖనిజాలపై ఆధారపడుతున్నాయి. యుఎస్ కంపెనీలు చైనాతో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇక మరో అంశం విషయానికి వస్తే చైనాపై కఠిన చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాల విషయానికి వస్తే డిసెంబర్లో క్రిస్మస్తో పాటు సెలవుల సీజన్ రాబోతోంది. దీంతో అమెరికన్ ట్రేడర్లు పెద్ద ఎత్తున సరుకును నిల్వ చేసుకోవడానికి చైనా నుంచి సరుకు దిగుమతికి అనుమతిస్తున్నారని చెబుతున్నారు. ఇక ట్రంప్ కూడా చైనాతో వాణిజ్యపరంగా ఘర్షణకు దిగరాదని నిర్ణయించారు. ఈ నెల ప్రారంభంలో అమెరికా చైనాకు సెమీకండక్టర్ల ఎగుమతుల నిబంధనలు సడలించింది. కాగా చైనాలో అమెరికాకు చెందిన సెమీకండక్టర్స్ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నెల 11న అమెరికాకు చెందిన ఎన్విడియాను చైనాకు చిప్స్ ఎగుమతి చేసుకోవడానికి అనుమతించింది. ఈ టెక్ దిగ్గజం చైనాకు అమ్మే వస్తువులపై 15% ఫెడరల్ గవర్నమెంట్కు పన్ను శాతం కట్టాల్సి వచ్చింది. అయితే అంతకుముందు ట్రంప్ చైనా ఎగుమతులను పూర్తిగా నిషేధించాడు. ప్రస్తుతం ట్రంప్ చైనాపై కాస్త ఉదారంగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం నాడు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్
చైనాపై సెకండరీ టారిఫ్ విధించకపోవడాన్ని సమర్థించారు. బీజింగ్ రష్యా నుంచి యుద్ధానికి అంటే ముందు 13% చమురు దిగుమతి చేసుకునేది, ప్రస్తుతం 16%కి పెంచుకుందన్నారు. చైనా రష్యా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందన్నారు బిసెంట్. ఇక ఇండియాపై సుంకాన్ని బాదడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కంటే ముందు ఇండియా రష్యా నుంచి 1% కంటే తక్కువ చమురు దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం తన అంచనా ప్రకారం 42% చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇండియా రష్యా నుంచి చౌక ధరకు చమురు దిగుమతి చేసుకుని వాటిని శుద్ధి చేసి పెట్రోల్గా మార్చుకుని యూరోప్కు ఎగుమతి చేసి పెద్ద ఎత్తున లాభాలు గడిస్తోందని ఆరోపించాడు బిసెట్. ఇండియాకు చెందిన సంపన్న కుటుంబాలు సుమారు $16 బిలియన్ లాభాలు ఆర్జించాయని బిసెంట్ సిఎన్బిసితో మాట్లాడుతూ చెప్పారు. గత సోమవారం నాడు వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నావర్కో ఇండియాపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రష్యా నుంచి చౌక ధరకు చమురు తెప్పించుకుని లాభాలు గడిస్తూ అదే సమయంలో ఇండియా సొమ్మును రష్యా ఉక్రెయిన్లో యుద్ధంలో వినియోగిస్తోందని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 12న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చైనాకు వ్యతిరేకంగా టారిఫ్ ఎందుకు పెంచలేదని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా దాటవేశాడు. మరి ఇండియాపై అదనంగా 25% పన్ను విధించి చైనాపై ఎందుకు విధించలేదని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. అయితే ట్రంప్ వాదన విషయానికి వస్తే ఇప్పటి వరకు చైనా పన్ను గురించి ఆలోచించలేదని చెప్పాడు. చైనాతో మన సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నాయన్నారు. చైనాపై అదనపు పన్నులు విధిస్తే సంబంధాలు దెబ్బతింటాయన్నారు వాన్స్. ఇక అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో విషయానికి వస్తే చైనాపై సెకండరీ ఆంక్షలు విధిస్తే ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతాయని హెచ్చరించాడు. రష్యా నుంచి చైనా ముడి చమురు దిగుమతి చేసుకుని వాటిని శుద్ధి చేసే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ చమురును కొనే దేశం అత్యధికంగా పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు రూబియో. ఇక వాషింగ్టన్లో బీజింగ్ రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి మాట్లాడుతూ అంతర్జాతీయ చట్టాలకు లోబడే చైనా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటోందన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్నామన్నారు లూయి పెంగ్యూ. అమెరికా చైనాపై టారిఫ్ విధించిన తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించింది. జూన్ రిటైల్ సేల్స్ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా టారిఫ్ దెబ్బకు చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. గత ఏడాది చైనాతో అమెరికా వాణిజ్య లోటు $295.4 బిలియన్ ఎగబాకింది. 2023తో పోల్చుకుంటే 5.8% పెరిగిపోయింది. ఇక చైనా అమెరికాలు 90 రోజుల పాటు పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధానికి పోకుండా ఆగాలని అంగీకరించాయి. కావాలనుకుంటే మరికొన్ని రోజుల పాటు వాయిదా వేద్దామని నిర్ణయించాయి. నవంబర్ 10 వరకు టారిఫ్ను తాత్కాలికంగా రద్దు చేయాలని అంగీకరించాయి. మొత్తానికి చూస్తే ట్రంప్ చైనాపై అదనపు సుంకాలను బాధకపోవడానికి ప్రధాన కారణం తన దేశంలో ఆటో, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టారిఫ్ పెంచడానికి సాహసం చేయడం లేదు. అదే ఇండియా విషయానికి వస్తే మాత్రం ఎడాపెడా పన్నులు బాధేస్తున్నాడు. ట్రంప్కు చైనా అవసరం ఉంది కాబట్టి చూసి చూడనట్లు వదిలేస్తున్నాడు. ఇక ఇండియాతో పని లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్లు పన్నులు బాదుతున్నాడు. అదే తేడా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.